आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలు మంచిగున్నారా? నేను మీ ఖతర్నాక్ కాంతమ్మను ఇయాల మంచి మంచి ముచ్చట్లతోన మళ్ళీ మీ ముందుకు వచ్చిన గవేందో ఇప్పుడు షురు చేద్దాం. మంత్రి కేటీఆర్ సార్ చేపట్టిన గిఫ్టే స్మైల్ పిలుపుకు మంచి పేరు వస్తుందల్లా. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు సారు ముందుకు రావాలని అందరినీ కోరిండు. దీంతో అంబులెన్స్ కోసం చాలా మంది విరాళాలు అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు కేటీఆర్ సారు మంచి ఆలోచన తీసుకొచ్చిండు. గిఫ్టే స్మైల్ పిలుపుకు మంచి స్పందన వస్తుందల్లా. దాతలు చేస్తున్న సాయంతో అంబులెన్స్లను కొనాలనే లక్ష్యంతో సారు గిట్లా ప్లాన్ చేసిండు. ఇప్పటికే సారు సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్లను అందించిండు. ఏదున్నా మంచి చేస్తున్న సారును సాయం చేస్తున్న దాతలు అభినందించాల్సిందే. కరోనాతో ఇంటికాడ ఉండే పోరగాలకు ఎక్కడా పొద్దుపోతలేదల్లా. బడికి పోదామంటే బంద్ చేసిండ్రు, బయటికి వెళ్దామంటే కరోనా భయం. దీంతో ఇంటికే పరిమితమైన పోరలు ఏం చేయాలో అర్థం కాక ఇంటి గోడల పైన ఛాలెంజ్ చేస్తూ నడుస్తుండ్రు. ఇంటి గోడ అంటే 1-2 అంతస్తు కాదల్లో 23వ అంతస్తు. ఇంట్లో ఉండి ఎక్కడ పొద్దుపోక ఈ పొల్ల ఏం చేసిందో చూడురి. ఓర్ని 1 కాదు 2 కాదు ఏకంగా 23వ అంతస్తు. అది బిడ్డో అక్కడి నుంచి పడితే బాడీ పీసులు పీసులు అవుతుంది, జాగ్రత్త. చెన్నైకు చెందిన ఈ 14 ఏళ్ల పొల్ల వాళ్ళ అన్నతోని గేమ్ ఆడిందంట. ఆమె తన సోదరుడు కంటే ధైర్యవంతురాలనని నిరూపించడానికి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ 23వ అంతస్తుల బయటి గోడ వెనకాల ఇరుకైన గోడపై నడిచింది. 3 సార్లు గిట్లా ఆమె లెడ్జ్ మీద నడుస్తుండగా పక్క అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. గది వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు వచ్చి గట్టిగానే కట్నాలు చదివించిరంట. దొరకక సెలవులు దొరికితే గిట్లనా పోరగాలు చేసేది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పులుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందల్లా. తాజాగా బెంగాల్ సఫారీలా షీలా అనే పులి 3 పిల్లలకు జన్మనిచ్చిందంట. గక్కడ పులుల సంఖ్య 7కు చేరిందంట. బెంగాల్ సఫారీలా షీలా 3 పిల్లలకు జన్మనిచ్చింది. షీల ఏంది 3 పులులకు జన్మనివ్వడం ఏంది అని పరేషాన్ అవుతారు కదా. షీలా అనేది ఓ పులి పేరు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని సఫారీలో షీలా అనే పులి 3 పిల్లలకు జన్మనిచ్చిందంట. దీంతో గా సఫారీలో ఉన్న మొత్తం పులుల సంఖ్య ఇప్పుడు 7కు చేరింది. బెంగాల్ సఫారీలా ఇప్పటి వరకు కేవలం 4 పులులు మాత్రమే ఉన్నాయంట. తాజాగా ఈ షీలా అనే పులి 3 పిల్లలను కనడంతో సఫారీలోని మొత్తం పులుల సంఖ్య 7కు చేరిందంట. గా సఫారీ డైరెక్టర్ చెప్పారు. బాగా దుప్పైతే మనుషులైనా పక్షులైనా ఏం చేస్తాయి, వెళ్ళి నీళ్ళు తాగుతాయి. కానీ ఈ రామశిల్క మాత్రం నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్ళు తాగింది. ఈ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అయింది. సాధారణంగా పక్షులకు దూపైతే ఏ చెరువు వద్దకో లేక కొలను వద్దకో వెళ్ళి నీళ్ళు తాగుతాయి. కానీ కొబ్బరి నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్న ఈ పక్షిని మీరు ఎప్పుడైనా చూసిరా? గిదే చూడుండ్రి. చిలుక తన ముక్కుతో కొబ్బరికాయను తెచ్చి దాన్ని తొలిసి అందులోనే నీళ్ళు తాగుతుంది. ఓ ఎమ్మెల్యే అల్లుడు చేసిన పోస్ట్ వల్ల రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుందల్లా. మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు ఓ వర్గాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో పోస్టులు పెట్టిరంట. ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేసిరు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు కూడా జరిపిరంట. కర్ణాటకలోని డీజే హల్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద పరిస్థితి మస్తు సీరియస్ గా మారింది. అల్లుడి గారి నిర్వాకం ఏకంగా రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపైన రాలేసిరు. ఓ వర్గాన్ని కించపరిచేలా ఫేస్బుక్ లో పోస్టులు పెడితే ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గొడవలను అదుపు చేసేందుకు కాల్పులు కూడా జరిపిరంట. ఈ కాల్పుల పాపం 3 చనిపోయారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు జర ఆశి తూసి అడిగేయాల్సిందే, లేకపోతే గిట్లాంటి గొడవలు జరుగుతాయి. పల్లెటూరులో పాములు కనిపిస్తుంటాయి. గందుల రకరకాలు ఉంటాయి. అయితే గందుల 2 తలల పాము కూడా ఉంటది. మరి 2 తలల రక్త పింజర్ల మాత్రం ఉండదు. కానీ మహారాష్ట్రలో కనిపించిందంట. భారత్లోని పల్లెటూర్లలో ఎక్కువగా చచ్చిపోయేటందుకు కారణమయ్యే విషసర్పాలుంటాయి కదా, గదేనల్లా పాములు. గా రక్త పింజరు ఒకటి. దీని కాటు చాలా ప్రమాదం అని అంటారు. అయితే ఎంత అరుదైన రీతిలో ఓ రక్త పింజరి 2 తలలతోనే కనిపించింది.
మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాల డింపుల్ షా అనే వ్యక్తి ఈ పామును చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిండట. ఈ పామును పట్టుకున్న అధికారులు దానిపైన పరిశోధనలు జరుపుతామని చెప్పిండ్రు. थांब एक मिनिट. ఇగో నల్లా ఇవి ఇయాల్టి ముచ్చట్లు మంచిగున్నాయిలే. మళ్ళా రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాయిగా. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज.